పండంటి బిడ్డ తమ కుటుంబంలో చేరబోతోందన్న ఆశ రోడ్డు ప్రమాదం రూపంలో అడియాస అయ్యింది. ప్రసవానికి దగ్గరవుతున్నానన్న ఆనందం, తన బిడ్డను అల్లారుముద్దుగా లాలించాలనుకున్న ఆ తల్లికి గర్భశోకం మిగిలింది. రోడ్డు దాటుతున్న 7 నెలల గర్భిణీ మహిళను మైనర్లు అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఢీకొనడంతో కడుపులోనే బిడ్డ మృతి చెందిన హృదయ విదారక ఘటన మంగళగిరి నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, తాడేపల్లి మండలం మెల్లెంపూడికి చెందిన మహమ్మద్ రజియా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన శివకుమార్ ప్రేమించుకుని గత సంవత్సరం కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. రజియా గర్భిణీ కావడంతో ప్రసవానికి మెల్లెంపూడిలోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ప్రసవానికి నెలలు దగ్గర పడుతుండడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెకప్కు వెళ్తోంది. ఈ క్రమంలో రజియా తన తల్లి, మేనత్తతో కలిసి మంగళగిరిలోని ఆసుపత్రికి చెకప్ కోసం రాగా, డాక్టర్ వచ్చేందుకు కాస్త సమయం పడుతుందని తెలియడంతో ఆసుపత్రి ఎదురుగా ఉన్న జ్యూస్ షాపు వద్దకు వెళ్లి జ్యూస్ తాగి మరలా ఆసుపత్రికి తిరిగి వచ్చేందుకు జామ్ హోటల్ ఎదుట ఉన్న డివైడర్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో మంగళగిరి నుండి విజయవాడ వైపు అతివేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనం రజియాను బలంగా ఢీకొట్టింది. బైకు ఢీకొనడంతో బోర్లా పడిన రజియాను ద్విచక్ర వాహనం 20 మీటర్ల మేర ఈడ్చుకుని వెళ్లింది. శరీరంపై పలు గాయాలతో పాటు కడుపులో అంతర్గత గాయాలు కావడంతో భరించలేని నొప్పితో విలవిలలాడుతున్న రజియాను ఆస్పత్రికి తరలించగా, కడుపుకు తగిలిన గాయాల కారణంగా లోపలే బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న రజియా కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. మరో 2 నెలల్లో తమ ఇంటికి బుజ్జాయి వస్తుందన్న ఆశలు అడియాసలుగా మారడంతో వారి గుండెలు బద్దలయ్యాయి. విషాదకరమైన చేదు నిజాన్ని తెలుసుకున్న బాధితురాలు రజియా, ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా చేసింది. కాగా అతివేగంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఈ హృదయ విదారక ఘటనకు కారకులైన యువకులు మంగళగిరి నగరంలోని టిడ్కో గృహ సముదాయాలలో నివసిస్తుంటారని, బైకుపై వెళుతున్న వారిరువురు మైనర్లుగా తేలింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బైకుపై వెళుతున్న ఇరువురు మైనర్లు చైన్ స్నాచింగ్కు పాల్పడే క్రమంలో ఈ దుర్ఘటన జరిగిందని బాధితురాలు తండ్రి ఆరోపించారు. 24 ఉదయం 9 గంటల ప్రాంతంలో సంవిధ హాస్పిటల్ వద్ద ఒక యాక్సిడెంట్ జరిగిందని ఫిర్యాదు మేరకు షేక్ మహమ్మద్ గాలిబ్ అతను మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో సారాంశం ఏమంటే, అతనికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ డాక్టర్ అయినటువంటి రజియా 7 నెలల గర్భిణి సంవిధ హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చింది. సంవిధ హాస్పిటల్కి ఎదుర్కొన్న జ్యూస్ పాయింట్ లో నుంచి జ్యూస్ తీసుకుని ఒక 2 హెల్పర్స్ సాయంతో రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక 2 వ్యక్తులు 2 వీలర్ మీద వచ్చి ఆమెను హిట్ చేయడం జరిగింది. ఆ హిట్ చేసినప్పుడు ఆమె గాయాలై హాస్పిటల్కి ట్రీట్మెంట్ కి తీసుకెళ్లడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ లో భాగంగా ఆ 7 నెలల గర్భిణికి లోపల ఉన్న పిండానికి ఇంజరీ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు కట్టి ఆ 2 నిందితులు వెహికల్ మీద ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్ ని డ్రైవింగ్ చేసిన అతను మనకు అదుపులో తీసుకోవడం జరిగింది. నా పేరు మహమ్మద్ గాలిబ్ అండి. మా అమ్మాయి పేరు రజియా. మా ఆవిడ, మా చెల్లి కలిసి చెకప్ కోసం సంవిధ హాస్పిటల్కి పిలుచుకొస్తే ఆ బైక్ వాళ్ళు మా చెల్లి ఎదర మా పిల్ల మధ్యలో మా ఆవిడ వెనకమాల ఉంటే మా చెల్లి ఎదురుగుండా బండి తీసుకొచ్చి ఈ చైన్ లాగానట్టు మాకు అనుమానం ఉంది. నాకైతే చైన్ లాగి పిల్ల ఒక 20 కిలోమీటర్లు ఈడ్చుకొని కూడా వెళ్ళారు. నాకైతే అనుమానంగా ఉంది. అది కొంచెం పోలీసులు కొంచెం దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే కదరా 10th అయిపోయిందన్నా.